హలో! ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది కదా స్వప్న అంటే అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్. అది ఆల్రెడీ ఆరి తేలిపోయిన వాళ్ళు బాగా వంట చేసేవాళ్ళు కొంచెం క్రిటికల్‌గా ఉండే రెసిపీ అనమాట. ఇది అసలు వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఏంటో మన పిచ్చి చేసుకోవడం, తినడం కదా! సో, ఫస్ట్ మంచి రవ్వ లడ్డు, సింపుల్ రవ్వ లడ్డు చెప్తాను. ఇక్కడ చూడండి. నెయ్యి చూసారా, పూస పూస నెయ్యి ఇంట్లో మనం చేసిందనమాట. ఫస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు. మీకు కొలత చెప్తాను. నేను 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను. మీకు ఇష్టమున్న సైజ్ గ్లాసెస్ తీసుకోండి. 1.5 గ్లాస్ రవ్వకి నేనైతే ఒకటే గ్లాస్ వేస్తానండి. కొంతమంది ఎంత రవ్వ వేస్తారో అంత షుగర్ వేస్తారు, కానీ అది కొంచెం స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇది కొలత కరెక్ట్గా ఉంటుంది. మీకు కావాలి అంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం షుగర్ తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదైతే పర్ఫెక్ట్ కొలత. సో ఇప్పుడు రవ్వ లడ్డులో మెయిన్ ఏంటి అంటే మంచిగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత బాగుంటుంది. రవ్వని బాగా వేయించుకోండి, దోరగా వేగడం అంటారు కదా, అలా వేగాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా వేయించుకొని ఇందులో వేయాల్సిన అవసరం లేదు. మనదంతా సింపుల్ వంట అండి, కాంప్లికేట్ చేసుకోకూడదు. వంటని ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట. కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో జీడిపప్పులు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కిస్మిస్ కావాలి అంటే వేసుకోండి, కొంతమంది పిస్తా వేస్తారు, బాదం వేస్తారు, అది మీ చాయిస్. మా ఇంట్లో పిల్లలకి జీడిపప్పు ఇష్టం, నేను ఇవి ఒక్కటే వేశాను. ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు మీకు కలుపుతూ ఉంటే రవ్వ ముద్ద ముద్దగా ఉంది కదా, చక్కగా వేగిన తర్వాత ఇలా మంచిగా ఫాలింగ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది రవ్వ వేగింది అని, లేదా మీకు అరోమా కూడా తెలిసిపోతుంది. చూడండి, వేగుతూ ఉంటేనే మనకి లూజ్గా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇంకొక కడాయి పెట్టాను. ఇందులో అయితే మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటే గనక కొంచెం తక్కువ వేసుకోండి, బట్ ఇది మీడియం స్వీట్ ఉంటుంది, ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. సో అంత చక్కెర వేసిన తర్వాత 1/4 వాటర్ వేసేయాలి. ముదురు పాకం అవసరం లేదు, జస్ట్ ఒక తీగ పాకం రావాలన్నమాట. చక్కెర వేసేసి ఒకసారి కలిపేద్దాం. రవ్వ అక్కడ వేగిపోయింది, ఇక్కడ పాకం కూడా అవుతుంది. జస్ట్ ఇలా చేతికి తీసుకొని తీగ పాకం లాగా రావాలన్నమాట, అలా తీగ కనిపించాలి మనకి, అంతే. సో ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. షుగర్ వేసి దంచాను అనమాట, అందుకే మీకు ఎక్కువ కనిపిస్తుంది. జస్ట్ 3 యాలకులు దంచాను. రవ్వని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ప్యాన్ చల్లగవడానికి చాలా టైం పడుతుంది. రవ్వలో మనం పట్టుకున్న పాకం వేసేయాలి. పాకం వేసి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే రవ్వ పాకాన్ని లాగేసుకుంటుంది, అప్పుడు మనకి లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుంది. 1.5 గ్లాస్కి 1 గ్లాసు చక్కెర వేసాం, 1/2 గ్లాసు మనం వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీ. కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్గా లడ్డు చుట్టేసుకోవడమే, ఇంతే. అంతే, ఇలా సింపుల్గా లడ్డు చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీరు హ్యాపీగా 1 వీక్ 10 డేస్ అయినా పాడవు. పాకం పట్టి చేసాం కదా, మామూలుగా పాలు వేస్తే 2-3 రోజుల్లో ఫినిష్ చేయాలి. ఇవైతే 1 వీక్ ఎంజాయ్ చేయొచ్చు. తయారు చేసుకోండి. బాయ్. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవడమే. వేడి వేడిగా ఉన్నప్పుడు చుడితేనే ఇలా మంచిగా వస్తాయి అన్నమాట, లేదంటే కాస్త డ్రై అయిపోతాయి. చూసుకోండి. సింపుల్గా ఇలా రవ్వ లడ్డు ట్రై చేయండి.